దేశ ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భారత త్రివిధ దళాల సైనికులకు ప్రజలకు భగవంతుని కృపానుగ్రహాలు ఎల్లప్పుడూ ఉండాలని కాంక్షిస్తూ పిఠాపురం శ్రీ రామదత్త సాయి పీఠంలో మహామృత్యుంజయ సహిత సకల దేవతా శాంతి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే కూర్మ బుద్ధ అన్నమాచార్య జయంతి అయిన వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివార్లకు విశేషమైన అభిషేకాలు పూజా కార్యక్రమాలు కూడా జరిపారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీ రామదత్త సాయి పీఠంలో పీఠం నిర్వాహకులు సత్యనారాయణ దత్త స్వామి పర్యవేక్షణలో పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో భక్తుల చేత లక్ష్మీ గణపతి పూజ, అభిషేకాలు, దత్త నవగ్రహ లక్ష్మీ గణపతి మహామృత్యుంజయ హోమాలు జరిపారు. అలాగే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో దేశంలో సైనికులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేకంగా మహామృత్యుంజయ సహిత సకల దేవతా శాంతి యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు పీఠం పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, పీఠం నిర్వాహకులు, సత్యనారాయణ దత్త స్వామి, పీఠం పండితులు ద్విభాష్యం రమేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడారు. ప్రతి నెల జరిగే కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఈ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి ఈరోజు ఎందుకంటే మన దేశ పరిస్థితుల కారణంగా ఈరోజు కూడా మేము సంకల్పించాం, యుద్ధం అనివార్యం అవుతుందనే ఉద్దేశంతో అప్పుడే యుద్ధం మొదలైన తర్వాత కూడా వైశాఖ పౌర్ణమి రోజున మనం పిఠాపురం పట్టణ వేద పండితులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది. కాబట్టి సైనికులు, మన ప్రధానమంత్రి అయిన మోదీ గారు కూడా ఆయన ఒక వీర సైనికుల్లాగా ఆయన కూడా యుద్ధం చేస్తున్నాడు మన దేశం తరపునే. కాబట్టి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈవేళ మహామృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చి సుఖంగా చేయించుకున్నారు. ఈవేళ కార్యక్రమాలన్నీ కూడా అన్ని హోమాలు దిగ్విజయంగా చేశారు. ఎంత ఎండ అయినా కూడా ఈవేళ చాలా సంతోషంగా, ఆనందంతో కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మన శ్రీరామదత్త సాయి పీఠం ఎప్పుడూ కూడా భక్తుల తరపున అలాగే దేశం తరపున నిలబడి అండగా మన శక్తి కొలదే మన కార్యక్రమాలు నిర్వహించడం హైందవ ధర్మంలో భాగంగా ఈవేళ లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలన్నీ కూడా మేము ప్రతి నెల కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో మేము ఈ జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా లోక కళ్యాణార్థం జరిగే కార్యక్రమాలు సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు వైశాఖ పౌర్ణమి మహావిశేషమైన రోజు. ఈరోజు ప్రతి నెలలాగే ఈ నెల కూడా పౌర్ణమి నాడు మన శ్రీరామదత్త సాయి పీఠమనందు విశేష హోమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ పౌర్ణమికి మన యొక్క భారతదేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏంటో అందరికీ తెలుసు. మన దాయాది దేశం, శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ చాలా దారుణంగా హిందువుల, ముస్లింలా అని తెలుసుకుని మరి 25 మంది ప్రాణాలని అత్యంత కిరాతకంగా తీసివేశారు. దానికి ఆగ్రహించిన దేశ ప్రజలందరూ కూడా వారి మీద యుద్ధం చేయాలనే సంకల్పాన్ని తెలియజేయడంతో మన ప్రధానమంత్రి గారు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఈ యుద్ధంలో మన తెలుగు రాష్ట్రానికి చెందిన మురళీకృష్ణ అనే ఒక సైనికుడు కూడా అమరత్వం చెందడం జరిగింది. అయితే ఈరోజు ఇక్కడ విశేషంగా ఎందుకు చేశామంటే హోమం, మనం దేశంలో ఇంత సుఖంగా, సంతోషంగా మన బిడ్డలతో ఆనందంగా గడుపుతున్నామంటే దానికి కారణం పగలనక, రేయనక, ఎండనక, వాననక మంచులోను కొండల గుట్టలో తిరుగుతూ మన కోసం, మన ప్రాణాల కోసం కష్టపడుతున్న సైనికులు. వారు చాలా ఆరోగ్యంగా ఉండాలని, వారికి ఆయుష్ పెరగాలని, మనల్ని కాపాడే ఆ యొక్క సైనికుల్ని భగవంతుడు ఎల్లవేళలా రక్షించాలనే ఒక కోరికతో ఈరోజు ఈ యొక్క పీఠంలో ప్రధానంగా దేశ రక్షణ చేసే సైనికులు రక్షింపబడాలనే ఉద్దేశంతో మహామృత్యుంజయ యాగం నిర్వహించడం జరిగింది. ఇక నుంచి ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా శివస్వరూపంగా అవతరించి అనేక అస్త్రశస్త్రాలతో శత్రుదేశాన్ని మట్టుబెట్టి ఎప్పుడూ కూడా మన భారతదేశం వైపు చూడాలి అంటే భయపడేలాగా మన సైన్యం పోరాడి మన దేశానికి ఖ్యాతి తేవాలని చెప్పి కోరుకుంటూ ఈ యజ్ఞం చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ముస్లిం మండలం రౌనక్పేట గ్రామం అండి. నా పేరు చంద్రశేఖరు.
దిగవల్లి వెంకట బసవ చంద్రశేఖర్ అండి. మేము ఈ యొక్క పౌర్ణమి రోజున ఈ స్వామి గారి తరఫున తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. హోమం అయితే బాగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా దేశం కోసం ఇట్లా చేస్తారనే ఉద్దేశంలో చూసి నేను చాలా గర్వపడ్డాను. వీళ్ళు చేసే కార్యక్రమాలు అవి చాలా బాగా చేశారండి. ఇది ఇక్కడ ఉన్న పండితులు కానీ వీరు కానీ ఏం ఇబ్బంది పెట్టడం మేము ఊహించిన దానికన్నా బాగా చేశారు. సైనికుల కోసం కానీ దేశ ప్రధానమంత్రి గురించి కానీ ప్రతిపక్ష దేశం గురించి ఇవన్నీ ఎదుర్కొనే దాని గురించి కూడా బాగా హోమంలో చండీ హోమం ఇవన్నీ బాగా జరిగింది. నేను బాపట్ల జిల్లా చీరాల నుండి వచ్చాను. ఈరోజు శ్రీరామ దత్తసాయి పీఠం కానీ ఆచార్యవర్యులు కానీ సేవకులు కానీ చాలా చక్కగా చేశారు. అది వింజనంపాడు అండి, ప్రకాశం జిల్లా. మేము వచ్చాము, అక్కడి నుంచి వచ్చాము. ఇక్కడ నా పేరు శివరాం, ముస్లూరు శివరాం నా పేరు. ఇక్కడ ఆశ్రమంలో మనం మృత్యుంజయ హోమం చేయించుకుందామని వచ్చేసాం. మేము అక్కడికి చెప్పినట్టుగానే ఇంట్లో పొందు గారు కానీ ఇక్కడ అంతా కూడా బాగా చేశారు. చెప్పింది చెప్పినట్టు చేశారు. బాగా చాలా అద్భుతంగా ఉంది. ఈ ఊర్లో నిజంగా ఇన్ని గుళ్ళు ఉండటం, ఇంత చూపించడం, ఇంతమంది పొంతుళ్ళు, ఈ అంతా కూడా చాలా అద్భుతం ఉంది. ఇది ఇలా ఎప్పుడు చేయించుకోలేదు, ఫస్ట్ టైం నేను వచ్చింది కూడా. చాలా అద్భుతంగా చేశారు. పౌర్ణమి కాబట్టి చేయించుకుందామని వచ్చాను. పొంతులు గారికి కానీ గుడికి కానీ అందరికీ కృతజ్ఞత చేసినందుకు మొత్తానికి.